బొల్ల ముల్ల యాదవ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి మీద చేసినటువంటి ఆరోపణలు అర్ధరహితమైనవి. వరదలు సంభవించిన వెంటనే ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన అధికారులందరినీ కూడా 2 నియోజకవర్గాలు తిప్పి వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సంగతి మాతో పాటు మీకు కూడా తెలుసు. మరి సిఎండి గారు రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు, అనేక మంది కలెక్టర్ ప్రతినిత్యము మరి ఇక్కడ కోదాడుతున్న నియోజకవర్గం తిరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వరదలు వచ్చిన తెల్లారే మరి రేవంత్ రెడ్డి గారు కోదాడ కాన్స్టిట్యూన్సీ మోతే మండలం శివారులో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియో 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి 5,000 రూపాయలు, అదేవిధంగా పొలాలు పోయిన వాళ్ళకి 10,000 రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి మీకు తెలియదని చెప్పని మేము మల్లయ్య గారు అడుగుతున్నాం. మరణించిన వారికి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా తను పనిచేయటమే కాకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతిని ఈ విధంగా విమర్శించడం అర్ధరహితం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్ధరహిత ఆరోపణలు చేయకుండా మరి మేము కరోనా ఏం చేశామని చెప్తున్నారు. మరి కరోనాలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం. కోదాడ నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి అర్ధరహిత ఆరోపణలు మానుకొని మరి ఇటువంటి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని ఏళ్ళ ఖమ్మంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.